హాయ్ అండి. చూసారా, నేను పొద్దున్నే కిచడీ చేస్తున్నాను అనమాట. కిచడీలోకి మూడు స్పూన్లు నూనె అనుకోండి. మాదైతే చిన్నది, అందుకనే నేను అందాజుగా వేసేసాను. నూనె వేసుకోవాలి ఫస్ట్. తర్వాత నూనె కాగాక పచ్చిమిర్చి, తర్వాత 4 మరాఠీ ముద్దలు, 2 లవంగాలు, ఇంకా 4 జీడిపప్పు వెంటనే ఉడకబెట్టుకోవాలి. అలాగే ఆలు వెంటనే వేసేయాలి కదా. తర్వాత పుదీనా వేస్తేనే టేస్ట్ ఎక్కువ. తర్వాత టమాటా ముక్కలు. నా స్టైల్ ఇది, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. నేనైతే చిన్నప్పటి నుంచి, మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇలాగే చేసేదాన్ని. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత ఒక గ్లాస్ క్వాంటిటీకి ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అన్నమాట. ఇప్పుడు వేసుకుందాం. మొత్తం పిండిలోనే వేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. 2 నిమిషాలు ఇలా ఉడకనిద్దాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ గ్లాస్తో 2 వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే కందిపప్పు, ఆలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర నెయ్యి అవైలబుల్ లేదు. చూడండి, నేను తీసుకున్న గ్లాస్తో 2.5 తీసుకున్నాను క్వాంటిటీ. ఇప్పుడు రైస్ పోసేసుకున్నాను. 3 నుంచి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. వాటర్ వేసేసుకున్న తర్వాత రైస్ ముందే వేసుకున్నాం కదా, ఇంకా విజిల్ పెట్టుకోవడమే. చూసారు, మూత పెట్టే ముందే కొత్తిమీర వేసుకున్నాం. ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేద్దాం. చూసారా, 4 విజిల్స్. ఒక్కొక్కరికి 4 విజిల్స్ పడతాయి, ఒక్కొక్కరికి 3 విజిల్స్ పడతాయి. నాకైతే 3 విజిల్సే పట్టాయి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. చూడండి, ఇది క్యారేజ్లో పెట్టి చల్లారిన తర్వాత తింటే ఇది క్యారేజీకి అనమాట పిల్లలకి. ఎంతో టేస్టీగా కిచడీ రెడీ అయిపోతుంది. దీనిలో మన ఇష్టమైతే పెరుగు చట్నీ నంచుకోవచ్చు, లేకపోతే మామూలుగా ఇలాగే తినేయచ్చు. కానీ గోంగూర పులుసు ఉంటే చాలా బాగుంటుంది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనీ @మనీ. ఓకే ఫ్రెండ్స్, బై.